ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు అప్పులు పోవాలని. చాలామందికి అప్పులు ఉన్నాయంట. సో అప్పులు పోవాలని ప్రార్థిస్తున్నాము. మీ పవిత్ర నామమును స్తుతిస్తూ నీ సన్నిధిలో వినయంగా అడుగుతున్నాను. నీవు సర్వశక్తిమంతుడవు, కరుణామయుడవు, సో అద్భుత కార్యాలు చేయువాడవు. నా జీవితంలో నీ కృప, నీ దయ, నీ ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉండునట్లు ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మా జీవితంలో ఉన్న ప్రతి అప్పు భారమును తొలగించుము. నీ వాక్యములో అప్పు తీసుకొనివాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడగును. సామెతలు 22:7 చెప్పావు. సో ప్రభువ, అప్పుల బంధకములో నుండి మమ్మల్ని విడిపించండి. ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించండి. మా చేతులు కార్యమును ఆశీర్వదించి సంపాదనలో అభివృద్ధి కలిగించుము. అవసరమైన ప్రతిదానిని సమృద్ధిగా అనుగ్రహించుము. తండ్రి దేవ, మా శరీరాలకు ఆరోగ్యం ప్రసాదించుము. నీ వాక్యంలో నేనే నిన్ను స్వస్థపరచును యెహోవాను అని చెప్పావు కదా. మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి మానసికంగా ఆత్మీయంగా బలమును ఇవ్వుము. అలాగే ప్రభువ, మా మీద నీ ఆశీర్వాదము కుమ్మరించుము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును అని వాక్యము రాయించినావు కదా. మా జీవితంలో నెరవేరినట్లు చేయుము. మా కుటుంబమును, ఉద్యోగమును, భవిష్యత్తును నీ చేతుల్లో ఉంచుచున్నాము. మేము ప్రవేశించిన ప్రతి చోట నీ కృప మాతో ఉండినట్లు చేయుము. అద్భుతములు చేయువాడవైన దేవా, మా జీవితంలో ఆశ్చర్యకార్యములు చేయుము. మనుషులకు అసాధ్యమైనవి నీకు సాధ్యమే కదా. అలాగే మూసుకుపోయిన ద్వారాలను తెరవుము. ఆలస్యమైన ఆశీర్వాదాలను త్వరగా అనుగ్రహించుము. మా కళ్ళతో నీ మహిమను చూడునట్లు చేయుము. అలాగే మా జీవితము నీ సాక్ష్యముగా మారునట్లు ఆశీర్వదించుము. ప్రభువ, మేం భయపడకుండా విశ్వాసముతో ముందుకు నడవడానికి సహాయపడము. ప్రతి పరిస్థితిలో నిన్నే నమ్ముకునే హృదయము మాకివ్వము. మీ సమాధానం, మీ ఆనందం మా హృదయంలో నింపుము. ఆమెన్. ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళందరికీ అప్పులు తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. అలాగే ఎవరికైతే బాధలు ఉన్నాయో వాటి నుంచి కూడా మీరు తప్పించండి. మా అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరణాత. ఆమెన్.